అక్కినేని అఖిల్ భార్య పైన వస్తున్నటువంటి ట్రోలింగ్స్కి మొదటిసారి అఖిల్ గారు రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ పైన కావచ్చు, వాళ్ళ యొక్క భార్యల పైన కావచ్చు, వాళ్ళ భర్తల పైన కావచ్చు విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే అది కంప్లీట్గా వాళ్ళ పర్సనల్ లైఫ్ అన్నమాట. ఎవరిని పెళ్లి చేసుకోవాలి, వాళ్ళు ఏ విధంగా బ్రతకాలి, ఎక్కడ బ్రతుకుతున్నారు, ఏ విధంగా ఉంటున్నారు, అది కంప్లీట్గా వాళ్ళ ప్రైవేట్ లైఫ్ అన్నమాట. దాన్ని కూడా మనం మాట్లాడడం మాత్రం అస్సలు సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా కూడా అదే విధంగా ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నారు, ఆ సినిమా గురించి మాట్లాడుతున్నామంటే ఓకే మాట్లాడచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి దాని గురించి కూడా మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఎవరితోనైనా అంటే ఏ డైరెక్టర్ని కలుస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, అండ్ ఎలాంటి సినిమా చేయబోతున్నారు, ఎలాంటి లైనప్ ఉంది, వీటి గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఫ్లాప్ అయిన సినిమాల గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. కానీ పెళ్లి గురించి కానీ, వాళ్ళ ఇంట్లో ఏ విధంగా ఉంటున్నారు, ప్రేమగా ఉంటున్నారా లేదా, బెడ్రూమ్లో ఏం చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతున్నారు. అంటే అసలు మరీ ఘోరంగా ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా మారిపోయారన్నమాట. అంటే వాళ్ళు సినిమాల వరకు ఓకే, కానీ ఎంత సెలబ్రిటీస్ అయినప్పటికీ కూడా వాళ్ళకు ప్రైవేట్ లైఫ్ ఉంటుంది, వాళ్ళకు ప్రైవేట్గా కొన్ని డెసిషన్స్ ఉంటాయి, ప్రైవేట్గా చాలా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వాటి గురించి కూడా మనం మాట్లాడుతున్నాం అంటే ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళకన్నా కూడా మనమే ఎక్కువ అయిపోతాం అన్నమాట. సో ఆ విధంగా మారిపోయింది సమాజంలో. అయితే ఇక్కడ ఏంటంటే జైనబ్ అదేవిధంగా అఖిల్ గారు లాస్ట్ ఇయర్ పెళ్లి చేసుకున్నారు, చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, లవ్ మ్యారేజ్. అయితే ఇక్కడ ఏంటంటే తన భార్య యొక్క మతం గురించి అదేవిధంగా ఏజ్ గురించి చాలా మంది కూడా రకరకాలుగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా వాళ్ళకు తెలియకుండా చేసుకోలేదే, వాళ్ళు ప్రేమించుకున్నారు కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఒకరి మతం ఏంటో అది ఇద్దరికీ తెలుసు, ఏజ్ ఎంతో ఇద్దరికీ తెలుసు. వాళ్ళు అండర్స్టాండింగ్తో ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నప్పుడు చూసే వాళ్ళకు మనకెందుకు ఇబ్బంది అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. అండ్ అఖిల్ గారి కన్నా కొంచెం ఏజ్ పెద్దది అని చెప్పేసి వాళ్ళు పెళ్లికి ముందే మాట్లాడుకున్నారంట. ఆల్రెడీ జైనబ్ గారు అఖిల్ గారికి చెప్పారట, ఆల్రెడీ మన మీద కొన్ని ట్రోల్స్ వస్తూ ఉన్నాయి, సో ఇదంతా కూడా అవసరమా అని చెప్పేసి. అయితే అఖిల్ గారు ఏం చెప్పారు, మనము ఎవరికో భయపడి మన యొక్క లైఫ్ని ఎందుకు చేంజ్ చేసుకోవాలి, సో మన ఇద్దరము ఒకరినొకరు ప్రేమించుకున్నాము, అర్థం చేసుకున్నాము, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము, సో అది కంప్లీట్గా మనకు సంబంధించింది. యాజ్ ఏ ఒక సెలబ్రిటీగా ఇలాంటి రూమర్స్ కావచ్చు అండ్ ట్రోలింగ్స్ కావచ్చు అవి వస్తూనే ఉంటాయి, వాటిని మాత్రం మనం ఎక్కువగా పట్టించుకోవద్దు అని చెప్పేసి వాళ్ళు అయినప్పటికీ కూడా దీన్ని కూడా ఈ సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకొని పెళ్లి చేసుకోవడం జరిగిందంట. సో ఈ విషయాన్ని స్వయంగా అఖిల్ గారే చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ నిజమైన ప్రేమ, నిజమైన బంధానికి ఇలాంటి కులాలు కానీ, మతాలు కానీ అండ్ ఏజ్ కానీ ఏది కూడా అడ్డు కాదు. మన యొక్క ప్యూర్ మనసుతోని, ప్యూర్ సోల్తోని ప్రేమించుకున్నామా, ఒకరినొకరు అర్థం చేసుకున్నామా, ఎంత ప్రేమగా ఉంటున్నాము, ఒకరినొకరు ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు, ఇది అసలైన బంధంలో ఉన్నటువంటి మెయిన్ థీమ్ అంటే ఇది. సో ఇంకా ఎవరెవరో ట్రోల్ చేస్తున్నారంటే వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తాను, సో మీరు కూడా ఎవరినైనా ప్రేమిస్తే, అది కూడా ప్యూర్గా ప్రేమిస్తే, నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమ యొక్క గొప్పదనం ఏంటో మీకు అర్థమవుతుంది. సో ఆ ప్రేమలో ఇలాంటి కులాలు కానీ, మతాలు కానీ, ఏజ్లు కానీ ఏవి కూడా అడ్డు రావు అని చెప్పేసి అఖిల్ గారు చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారనమాట. సో ప్రజెంట్ ఆ వీడియో మాత్రం చాలా వైరల్ అవుతూ ఉంది.